అక్షయమైన ఆత్మీయ దీవెన. ప్రభునందు ప్రియులారా, దీవెన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూస్తున్న మీకు ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభాలు. వారం వారం ఈ కార్యక్రమాన్ని ఈ ఛానల్లో మీరు వీక్షిస్తున్నందుకు మీకు వందనాలు. ప్రభు మెండుగా మిమ్మల్ని దీవించాలని కోరుతా ఉన్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను. మీ ప్రార్థన అవసరతలు, మీ యొక్క సమస్యలు ఈ రోజే మాకు తెలియచేయండి. టెలిఫోన్ ద్వారా కానీ, ఉత్తరము ద్వారా కానీ ఈరోజే మీరు మా ప్రేయర్ టవర్కు, దీవెన ప్రేయర్ సెంటర్కు మీరు తెలియచేయండి. ఈ ప్రేయర్ టవర్ యొక్క నెంబర్స్, టెలిఫోన్ నెంబర్స్ ఇప్పుడు స్క్రీన్ మీద మీకు కనబడతా ఉన్నాయి. ఈ స్క్రీన్ మీద కనబడే నెంబర్లకు మీరు ఫోన్ చేయండి. దైవజనులు, పరిశుద్ధాత్మ పూర్ణులు, ప్రార్థనా వీరులు మీ ప్రార్థన అవసరతలు విని మీ కొరకు ప్రార్థన చేస్తారు. అలాగనే మీరు ఉత్తరాలు రాయండి. ఉత్తరాలు రాస్తే ఆ ఉత్తరాలు మేము చదివి మా ప్రార్థన సెంటర్లో మేము వాటి కొరకు ప్రార్థన చేస్తాం. ఏదో టెలివిజన్ కొరకు మేము ప్రేయర్ సెంటర్ పెట్టలా. అనేక సంవత్సరాల నుండి టెలివిజన్ పరిచర్యలోనికి మేము రాకముందు నుంచి అనేక సంవత్సరాలుగా ఈ యొక్క రాక్ చర్చ్ ఆఫ్ ఇండియా ప్రేయర్ టవర్ ఉంది. ప్రతిరోజు ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. మీ గురించి కూడా ప్రార్థన చేసే బాధ్యత దేవుడు మాకు అప్పగించాడు. గనుక take this opportunity and be blessed by the prayers of men and women of God. పరిశుద్ధులైన దైవజనుల ప్రార్థనలు మీరు చేయించుకుని దేవుని ఆశీర్వాదాలు పొందండి. ఈ కార్యక్రమంలో మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ వాక్యం, ఈ అనుభవం, మీరు రాజమండ్రి ఎప్పుడైనా వస్తే ప్రతి ఆదివారం అద్భుతమైన ఆరాధన, పరిశుద్ధాత్మ ఆరాధన జరుగుతుంది రాక్ చర్చ్ ఆఫ్ ఇండియా వర్షిప్ సెంటర్లో. ఫీల్ ఫ్రీ టు కమ్ అండ్ వర్షిప్ ద లార్డ్ విత్ అస్. రండి, సంతోషంగా రండి. దేవుడు తన ఆత్మతో మిమ్మల్ని నింపి అభిషేక ఆరాధనలో పాల్పొంది, ఆత్మతో శక్తితో నింపబడి, దేవుని వరములతో నింపబడి, రక్షణానందము పొందుకొని, సంతోషం, సమాధానంతో, స్వస్థతతో మీ ఇండ్లకు మీరు వెళ్తారన్న గొప్ప నమ్మకం, విశ్వాసం నాకుంది. కనుక మీరెక్కడి వారైనా సరే, ఎంతటి వారైనా సరే, ఏ విధమైన భేదం లేదు. రాక్ చర్చ్ ఆఫ్ ఇండియా తరపున, దీవెన కార్యక్రమం తరపున ప్రేమపూర్వకమైన ఆహ్వానం నేను ఇస్తున్నాను. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు ఆరాధన జరుగుతుంది. అద్భుతమైన దేవుని సన్నిధిని అనుభవించండి. తండోపతండులుగా బహుజన సమూహాలు వచ్చి ఈ యొక్క రాక్ సంఘం యొక్క ఆరాధనలో పాల్గొంటూ ఉన్నారు. మీరు కూడా రండి, దేవుని ఆశీర్వాదాలు పొందండి. ఏ విధమైన కాంప్రమైజ్ లేని ఆరాధన, కాంప్రమైజ్ కాని వాక్యం, కాంప్రమైజ్ కాని ప్రార్థనలు మీకు కావాలనుకుంటే అద్భుతమైన సన్నిధిని అనుభవించడానికి ఈ సంఘానికి రండి. ప్రభు మెండుగా మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. అకాల మరణాలు ఎందుకో, అభివృద్ధి లేని జీవితం ఎందుకో, శపితమైన జీవితం ఎందుకో, శోధనలతో కూడా ఉన్న జీవితం ఎందుకో, ఎందుకు చిన్నప్పుడే పిల్లలు రాలిపోతా ఉన్నారు? కాయ పండుగ మారక ముందే ఎందుకు చెట్టు నుంచి రాలిపోతా ఉంది? 9 మాసాలు నిండిన తరువాత ఆరోగ్యవంతమైన కుమారునిగా, కుమార్తెగా బయటకు రావాల్సిన ఆ గర్భములో ఉన్న శిశువు చచ్చి ఎందుకు ఆపరేషన్ ద్వారా బయటకు తీయాల్సి వస్తుంది? ఏనాడన్నా ఆలోచన చేశారా? గర్భం వస్తుంది, నిలబడడం లేదు, గర్భం వస్తుంది, నిలబడడం లేదు. ఎందుకు ఇలా జరుగుతుంది? డాక్టర్ని అడిగితే గర్భవాతం అంటారు, లేకపోతే వీరి వలన వారి వలన అంటారు, లేకపోతే కీడు అంటారు. ఆగండి, ఎప్పుడైనా ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటలను, అయ్యా ఎందుకు ఇలాగున జరుగుతుంది నాకు? మనందరి ఇళ్లలో పెద్ద పెద్ద అద్దాలు ఉంటాయి. క్రైస్తవుడికి అసలు సిసలైన అర్థం ఇదిగో. నీ పరిస్థితి ఏంటో తెలియాలంటే ఆడి ముఖానికి ఈడి ముఖానికి పెట్టడం, నీ ముఖం ఎదురుగుండగా పెట్టుకుని చదువు, నీ సంగతి ఏంటో బయటపడుద్ది.
నీ క్యారెక్టర్ ఏంటో చెప్తుంది, నీలో లోపాలేంటో తెలుస్తాయి. ఎక్కడ చెడు ఉంది, ఎక్కడ మలినం ఉంది, ఎక్కడ భయంకరమైన అపవిత్రత ఉంది, ఎక్కడ భయంకరమైన క్రియలున్నాయి, ఎక్కడ శారీరక క్రియలున్నాయి, ఎక్కడ ఆదాము వలన వచ్చిన శాపం, ఎక్కడ తల్లిదండ్రుల వల్ల వచ్చిన శాపం, ఎక్కడ నీ యొక్క స్వయంకృత అపరాధాల వల్ల. కొంతమంది కుర్రోళ్ళు తినకుండరు, కొంతమంది అమ్మాయిలు తినకుండరు, అనవసరమైన స్థలాలకు వెళ్ళి అనవసరమైన వాళ్ళతో జట్టు కట్టి లేనిపోని అన్నీ ఒంటు కంటించుకుంటారు. చిన్న వయసులో లేనిపోని అన్నీ ఒంటు కంటించుకుంటారు. ఇంకా తర్వాత తల్లిదండ్రుల డబ్బంతా పట్టుకెళ్ళి డాక్టర్లకు వేయడమే. స్వయంకృత అపరాధాల వల్ల మరణం తెచ్చుకోవడం, స్వయంకృత అపరాధం వల్ల ఆత్మహత్యలకు పరిగెట్టడం. నేను ప్రేమించినోడిని చెయ్యకపోతే చచ్చిపోతాను, నేను ప్రేమించిన దాన్ని చెయ్యకపోతే చచ్చిపోతాను. నేను చచ్చిపోతే ఏంటి, భారతదేశంలో కొద్దిగా జనాభా తగ్గుతుంది అంతే. కానీ ఒక సంగతి, నువ్వు నరకంలోనే ఉంటావు, నరకానికి వెళ్తావు, నువ్వు పరలోకం వెళ్ళవు. ఆత్మహత్య చేసుకున్నాడు పరలోకం వెళ్ళడం. దేవుడు ఏ పని నిమిత్తమైతే నేను పెట్టాడో ఈ భూమి మీద, ఆయన ముగించి రమ్మని చెప్పే వరకు నువ్వు ఉండాల్సిందే, కష్టమైన నష్టమైన. అందుకనే 90వ కీర్తనలో మహాప్రవక్త అయిన మోషే ఒక మాట అంటాడు, నిట్టూర్పులు విడుచుచునే మా దినములను మేము. నిట్టూర్పు, ఒకరోజు చెవు పోటు, ఒకరోజు పన్ను పోటు, ఒకరోజు వెన్నిపూస పోటు, ఒకరోజు కడుపులో పోటు, ఒకరోజు గుండెలో పోటు. అన్నీ పోట్లే, అన్నీ బాధలే. ఒకరోజు బాగుంటే ఒకరోజు ఒకరోజు సంతోషం, విపరీతమైన సంతోషం, ఒకరోజు విపరీతమైన డిప్రెషన్, నిరాశ, నిస్పృహ, అప్రెషన్ అండ్ డిప్రెషన్. ఒకరోజు ఆకాశంలో తేలుతూ ఉంటావు, ఒకరోజేమో యోనా గారు ఎలాగైతే చేప కడుపులో ఉండి సముద్రములో భయంకరమైన అగాధ జలాల కిందకి వెళ్ళిపోయాడో అలాంటి దీనావస్థలోనికి నువ్వు వెళ్ళిపోతూ ఉంటావు. ఎందుకు ఇలాంటి జీవితం? సమతుల్యత లేని జీవితం ఎందుకు వచ్చింది? బ్యాలెన్స్డ్ లైఫ్ లేకుండా ఎందుకు నీ జీవితం మారింది? ఏనాడైనా ఆ ఆలోచన చేసావా? ఏనాడైనా ఆలోచన చేసి దేవుని వాక్యములో నీవు కనుగొన్నావా? శాపం, అకాల మరణాలు శాపం, చదివింది జ్ఞాపకం ఉండకపోవడం శాపం, ఫెయిల్ అయిపోవడం శాపం, ఉద్యోగాలు రాకుండా ఇంటికాడ తల్లిదండ్రుల మీద ఆధారపడి జీవించడం శాపం. కొన్నిసార్లు నీ తప్పై ఉండొచ్చు, కొన్నిసార్లు నీ తల్లిదండ్రులు తప్పై ఉండొచ్చు, కొన్నిసార్లు మీ తాత ముత్తాతలు చేసిన దోషపు క్రియల వలన వచ్చే శాపం. మా తాతలు ఇలా చేస్తే నేను ఏం చెయ్యాలండి? ఏం చేయాలో చెప్తా. దైవజనుడైన ఎలీషా ప్రార్థనకు ఉపక్రమించాడు. ముమ్మారు నువ్వు ప్రార్థన చేయుట అలవాటు చేసుకుంటే కనీసం దేవుని యొక్క అద్భుతాలు, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క తోడ్పాటు, దేవుని యొక్క నీడ నీకు నీ కుటుంబానికి తోడుగా ఉంటుంది. చూడండి, ధర్మశాస్త్ర ప్రకారం జీవించేవారు ధర్మశాస్త్ర ప్రకారం శాపము చేత మొత్తబడిన వారుగా ఎన్నిక చేయబడతారు. అంటే ధర్మశాస్త్రం దగ్గరకు వచ్చేసరికి ఎవడో నీతిమంతుడు కాదని చెప్తాను. ఎవడో నీతిమంతి కాదు, ఎవడిని నీతిమంతునిగా తీర్చదు ధర్మశాస్త్రం. ఎందుకంటే మనిషి అన్న వాళ్ళలో పరిపూర్ణుడు, పరిశుద్ధుడు ఎవడు కూడా లేడు ఎప్పటి వరకు, యేసుక్రీస్తు తప్ప. గలతీ పత్రికలో ఒక మాట అంటాడు, ఆత్మచేత ఎవరు జీవిస్తారో వారు ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శపితమైన జీవితాలు ఉన్నాయి, భయంకరమైన శ్రమల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ రోజు మీ శ్రమలకు ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని దేవుడు అనుకుంటున్నాడు. ఈ రోజు మీ శాపానికి ఒక విరుగుడును దయచేయాలని దేవుడు అనుకుంటా ఉన్నాడు. ఈ రోజు నీ శరీరములో ఉన్న శాపం, నీ గృహములో ఉన్న శాపం, నీ యొక్క పంట పొలములో ఉన్న శాపం, నీ వ్యాపారములో ఉన్న శాపం, నీ పిల్లలకు భవిష్యత్తులో మంచి సంబంధాలు రాకుండా చేస్తున్న శాపం, పిల్లలు పుట్టకుండా చేస్తున్న శాపం, నీకు ఆరోగ్యం పాడు చేస్తున్న శాపం. చాలామంది అంటారు
వాళ్ళు చేతబడి చేశారండి, అందుకే ఇలాగైందండి, వీళ్ళు చేతబడి ఉట్టిది, అదంతా ఉట్టిదే. చేతబడి ప్రభు బిడ్డల మీద పనిచేయదు. చేతబడి ప్రభు బిడ్డల మీద పనిచేయదు. యేసు రక్తము ఎవరిలో ప్రోక్షించబడుతుందో వారి మీద ఈ యొక్క మంత్రశక్తులు పనిచేయవు. నీ బుద్ధి సరిలేకపోతే, నీ క్రియలు సరిలేకపోతే, నీ ప్రవర్తన సరిలేకపోతే, నీ యొక్క జీవిత విధానం సరిలేకపోతే, నీ మాట, నీ నడక, నీ పడక, నీ క్రియలు, నీ జీవిత విధానం దేవుని వాక్య ప్రకారం లేకపోతే ఎవడు ఏం చేయక్కర్లా. స్వయంకృతాపరాధం, నీకు నీవే మరణాన్ని తెచ్చుకుంటావు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, ఒకని ఎదుట సరైన మార్గముగా కనబడే మార్గం ఉందంట, తుదకు అది మరణమునకు నడిపిస్తుంది. నువ్వు ఎంచుకున్న మార్గం సరైనది అని అనుకుంటావు, దానికి ఇక తిరుగులేదని అనుకుంటావు, కానీ అది మరణానికి నడిపించే మార్గమని, అది అభిషాలోము ఎంచుకున్న మార్గమని నీకు తెలియదు. అది బిలాము పోయిన మార్గమని నీకు తెలియదు. ఎందుకు వస్తున్నాయి అకాల మరణాలు? ఒక్కగానొక్క కొడుకును పోగొట్టుకుంది నాయీనులోని పేద విధవరాలు. ఆశలన్నీ నిరాశలైపోయినాయి. ఇక వీడిని కప్పెట్టాలి, తర్వాత నా గతి ఏంటో తెలియదని అనుకుంటూ ఏడుస్తూ వెళ్తా ఉంది. కపెర్నహూముకు చెందిన ప్రధాని కుమారుడు యేసు దగ్గరకు వచ్చయ్యా, నా కుమారుడు చావ సిద్ధంగా ఉన్నాడు. జాగ్రత్తగా గమనించండి, చచ్చాక ప్రభు దగ్గరికి వెళ్ళడం అది గొప్ప సంగతి కాదు. వాడు చావ సిద్ధంగా ఉండడం, ప్రభు దగ్గరికి వెళ్ళడం గొప్ప సంగతి. కొంతమంది క్రైస్తవ విశ్వాసులు శృతి మించిపోయే వరకు కనిపెడతారు. పాస్టర్ గారి దగ్గరికి వస్తారు, ఆ తర్వాత అయ్యగారండి ఇంక ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవడం లేదండి, వాడి గురించి ఇంక ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవడం లేదండి, ఆ పిల్ల గురించి ఇప్పుడు ఇంకేం చేయాలో అర్థం అవడం లేదండి, అన్నీ అయిపోయినాయండి. ఏమైపోయినాయి? బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పితే వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. చిన్నప్పుడు మీరు పునాది వేయరు, చిన్నప్పుడు వాక్యం అంటే ఏంటో చెప్పరు, క్రమశిక్షణ అంటే ఏంటో చెప్పరు, నైతిక విలువలంటే ఏంటో చెప్పరు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయంలో అంటాడు ప్రవక్త, రోదన చేయు పిల్లలను, తల్లులను, స్త్రీలను పిలవనంపుడి. ఏడ్చేవారు కావాలి దేవుని సన్నిధిలో. పళ్ళు ఇకిలించేవాళ్ళు కాదు, సకిలించేవాళ్ళు కాదు, డ్రామాలు ఆడేవారు కాదు, నాటకాలు ఆడేవాళ్ళు కాదు, యాక్టింగ్ చేసేవాళ్ళు కాదు. ప్రవక్త అంటున్నాడు, ప్రార్థించే స్త్రీలను, రోదన చేసే స్త్రీలను పిలవనప్పుడు. ఎందుకో వీధులలో చిన్న బిడ్డలు లేకుండగా, రాజమార్గములలో యవన బిడ్డలు లేకుండగా మరణము మన కుటుంబాలకున్న, మన గృహాల యొక్క కిటికీలను ఎక్కుచూ ఉన్నది. మీకు కనబడుట లేదా? మరణం హౌస్ విజిటింగ్ వస్తుంది, మరణం గృహ దర్శనానికి వస్తుంది, మరణం గృహ దర్శనమునకు వస్తుంది. కారణం ఏంటి? పిల్లలను వీధుల్లో విడిచిపెట్టాం, రహదారుల్లో విడిచిపెట్టాం. దేవుని సన్నిధిలో వారు కనబడడం లేదు, ప్రార్థనలో వారు కనబడడం లేదు, వాక్య ధ్యానములో వారు కనబడడం లేదు, దేవునికి వారు స్తుతించటం లేదు, దేవునికి వారు ప్రార్థన చేయుటం లేదు, దేవునికి వారు అర్పణలు అర్పించటం లేదు, దేవునికి వారు హోమములు చేయటం లేదు. పిల్లలను మరణం ఎత్తుకుపోవాలని ఇండ్లలో కిటికీలను ఎక్కుచున్నది. మనకున్న కిటికీలు ఈ రెండే. ఏవి? ఈ రెండే కిటికీలు, విండోస్, ఐస్. నువ్వు చదివేది నీ బ్రెయిన్ని ప్రభావితం చేస్తుంది, నీ బ్రెయిన్ నీ ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది, నీ బ్రెయిన్ నువ్వు ఎక్కడికి వెళ్ళాలో దాన్ని నియంత్రిస్తుంది, ఎక్కడికి తీసుకెళ్తుంది. ఏనితో నీ మనస్సు నింపుకుంటావో. మరణం కిటికీలను ఎక్కుతుంది, కిటికీల ద్వారా గృహములోకి ప్రవేశిస్తుంది. గృహం నీ శరీరం, నీ కిటికీ నీ యొక్క నేత్రాలు. ఓ టీవీకి మ్యాగ్నెట్ అతికిపోయినట్టు అతికిపోయి దూరంగా కూడా కూర్చోరా, సరిగ్గా దగ్గర కూర్చొని అలాగా మరణం కిటికీలను ఎక్కుతూ ఉన్నదని ప్రవక్త అంటున్నాడు. ఏం చేయాలి దానికి విరుగుడు? ప్రార్థించే స్త్రీలు, రోదన చేసే స్త్రీలు. అంతేకాదు, మీరు ప్రార్థన చేస్తే సరిపోదు,
మీ పిల్లలకు రోదన చేయుట నేర్పండి. ఏంటి రోదన? ఎలాంటి రోదన? స్కూటర్లు కావాలా, మోటార్ సైకిళ్ళు కావాలా, సెల్ ఫోన్లు కావాలా, ఉంగరాలు కావాలా, బ్రేస్లెట్లు కావాలా, చైన్లు కావాలా, హై హీల్స్ కావాలని మారం చేసి అవి కొనిచ్చే వరకు బోర్ని ఏడిసి నేను బడికి వెళ్ళినండో, నేను చదవనండో, నేను కాలేజీకి వెళ్ళినండో, నేను స్కూల్కి వెళ్ళినండో కాదు. మరణం నీ గృహమును ఎక్కకుండగా రోదన చేయుట నీ కుమారులకు నీ కుమార్తెలకు నేర్ప. నీ కుమారులకు నీ కుమార్తెలకు ఏమి నేర్పుతున్నావు? రేయ్, ఆ బడ్డీ కొట్టుకెళ్ళి సిగరెట్ పెట్టి పడరా, ఓ 2 ప్యాకెట్లు ఉంటే పట్టరా, 2 బస్తాలు ఉంటే పట్టరా, ఇదిగో నేను ఈ పేరు రాసిస్తాను 2 బాటిల్స్ పట్టరా. 2-3 సార్లు తెస్తాడు, 3వసారి సగం ఓపెన్ చేసి సగం తాగి తీసుకొస్తాడు నాన్నకి. ఎందుకో అస్తమాను తెమ్మంటే అసలు దీంట్లో ఏముందో చూద్దారు అనుకుంటాడు నీ కొడుకు. తండ్రి ఏ మార్గంలో నడుస్తాడో పిల్లాడు ఆ మార్గంలోనే నడుస్తాడు. ఆవు చేలో మేస్తే బిడ్డ గట్టును మేస్తుందా అన్న? మేయదే. తల్లి ఎక్కడుంటుందో పిల్ల అక్కడే ఉంటుంది. అబే నాకు అలాంటి బుద్ధి లేవండే. ఎవరు వచ్చినాయి? ఇంటి పక్క కొడి వచ్చినాయా? ఇంటి పక్క ఆమె వచ్చినాయా? రావే రావు. మరణం నీ నేత్రాలను ఎక్కుతోంది. దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పమన్న మాటలు చెప్పే సంఘం ఇది. దేవుని ఆత్మ నడిపింపు ప్రకారం మీకు బోధించే సంఘం ఇది. మీ చందాల కొరకో, మీ దశంభాగాల కొరకో, మీ బంగారం కొరకో సేవ చేసే సంఘం కాదు ఇది. రోదన నేర్పకపోతే శాపం మీ యొక్క ఇంటి కిటికీలను పట్టుకొని వేలాడుతుందని చెప్పే సంఘం ఇది. మీ పిల్లలకు ప్రార్థన ఉందా? మీ పిల్లలకు ఉపవాస ప్రార్థన ఉందా? మీ పిల్లలకు దైవ ధ్యానం ఉన్నదా? మీ పిల్లలకు వాక్య ధ్యానం ఉన్నదా? మరణం కిటికీలను ఎక్కుతూ ఉంది. అయ్యా ఏం చేయాలి? మాకున్న శాపం పోవాలంటే ఏం చేయాలి? మాకున్న పాపం పోవాలంటే ఏం చేయాలి అంటే మనం చేయాల్సిన పని ఏమీ లేదు. ఒక్క మాట నేను మీకు తెలియజేస్తా. గలతీ పత్రికకి రండి, 3వ అధ్యాయం 10వ వచనం. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ధర్మశాస్త్ర ప్రకారము ఇంకా మనం అందరం అదే లిస్టులో ఉన్నాం. అందరూ నువ్వు బాప్టిజం తీసుకుని 30 సంవత్సరాలు అవని, 40 సంవత్సరాలు అవని, 50 సంవత్సరాలు అవని, ధర్మశాస్త్ర ప్రకారం చూస్తే ఎవ్రీబడి ఈజ్ ఎ కర్స్డ్ ఫెలో. ఎవ్రీ వన్ ఈజ్ ఎ కర్స్డ్ ఫెలో. నీ భూమి శపితం, నీ చేతుల పని శపితం, నీ జీవితం శపితం. అన్ని శపితాలే, అన్ని శపితాలే. ధర్మశాస్త్ర ప్రకారం చూస్తే దేర్ ఇస్ నో రైచియస్నెస్, విరుగుడు లేదు. శాపపు బ్రతుకు. ధర్మశాస్త్రం శాపాన్ని మన కొరకు పెట్టింది. అయితే ఇంకా చదువునాయి. ఎందుకనగా ధర్మశాస్త్ర సంబంధమందు వ్రాయబడిన విధులన్నీయు అన్నీయు చేయుటయందు నిలకడగా ఉండని ప్రతివాడు శాపగ్రస్తుడు. ధర్మశాస్త్ర ప్రకారం చేయడం ఎవడు సాధ్యం కాదు. ఎవడైతే చేయడో అన్నీ చేసి ఒక్క పొల్లు మర్చిపోయినా ధర్మశాస్త్రం అంతా నిరర్ధకము చేసినట్లే అని యేసుప్రభువే సువార్తలో చెప్పాడు. యేసుప్రభువే చెప్పాడు, ఒక్క పొల్లు నువ్వు మర్చిపోయినా సరే, విడిచిపెట్టినా సరే, ఒక ఆజ్ఞను విడిచిపెట్టినా సరే అదంతా శాపంగా మారిపోతుంది. ధర్మశాస్త్ర ప్రకారం మనము నిలకడగా దాని విధులను నెరవేర్చ సమర్థులము కాదు. ఇంకా చదవండి. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడను సంగతి స్పష్టమే. అది కూడా తేలిపోయింది ఇప్పుడు. ఏలయనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించు. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించువాడు వాటి వలననే జీవించును. ఇక బతికినంత కాలం ఇక ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అలాగే చేయాలి, అలాగే చేయాలి. ఏటేటా అన్ని పండుగలు, ఎన్ని పండుగలు ఉన్నాయి, అన్ని పండుగలు, ఎన్ని విధులు ఉన్నాయో, లేవియా కాండంలో ఏ ఏ బలులు అర్పించమంటాడో అన్ని చేస్తానే ఉండాలి. ఇంకా ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్య జనులకు కలుగుటకై. యూదులే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేకపోతే
అన్యజనులమైన నీవు నేను ధర్మశాస్త్రాన్ని ఎలా నెరవేర్చగలం? హౌ కెన్ వి ఫుల్ఫిల్ ద లా ఆఫ్ గాడ్ when Jewish people themselves are unable to fulfill the commandments of the law that was given by God through Moses? మోషే ద్వారా దేవుడు అనుగ్రహించిన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేని యూదులే కనబడతా ఉంటే, అన్యుల్లో పుట్టి భారతదేశంలో పెరిగి అన్యులుగా ఉండి ప్రభులోకి వచ్చిన మనం ధర్మశాస్త్రమును ఎలాగున నెరవేర్చగలము? ఇస్ ఇట్ పాసిబుల్? సాధ్యమా? అబ్రహాము ఆశీర్వచనం ఎలా వస్తుంది మనకి? అబ్రహాము గారి ఆశీర్వాదం ఎలా వస్తుంది? అబ్రహాము దీవెనలు, ఇస్సాకు దీవెనలు, యాకోబు దర్శనాలు మనకు ఎలా కలుగుతాయి అంటే, అబ్రహాము ద్వారా దేవుడు విశ్వాసులకు గొప్ప కార్యాన్ని, వాగ్దానాన్ని ఇచ్చాడు. అబ్రహాముకు ఏ వాగ్దానాలు ఉన్నాయో అన్యులమైన మనము కూడా అవే వాగ్దానాలు మన బ్రతుకుల్లో, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో సంతరించుకొనుటకు, నెరవేర్చుకొనుటకు, అన్వయించుకొనుటకు, వాటి మేళ్ళు పొందుకొనుటకు, వాటి దీవెనలు పొందుకొనుటకు దేవుడు ఒక అద్భుతాన్ని చేశాడు. ఏంటో తెలుసా? క్రీస్తు మన కోసము శాపమై మన శాపాలు క్రీస్తు మీద పెట్టేశాడు. అంతే. మనకు ప్రతిగా మనము చదవాలి, మనము భయంకరమైన మరణానికి అప్పగించబడాలి. మనకు బదులుగా యేసు మీద ఆ శాపాన్ని మోపాడు. ఇదిగో లోక పాపాలను, శాపాలను మోసుకొని పోయే దేవుని గొర్రె అని బాప్తిస్మం ఇచ్చి యోహాను పలికిన రీతిగా మన శాపాలు, మన పాపాలు ఈరోజు యేసయ్యకు అప్పగించాలి. అయ్యా, మేము ప్రభు బిడ్డలమే కానీ ఇంకా ఇలాంటివి జరుగుతున్నాయండి మా ఇంట్లో అని అనుకుంటే, రక్షణ కరెక్ట్గా ఉందా లేదా నీలో చూసుకోవాలి. నీ జీవితంలో క్రీస్తు ఉన్నాడా లేదా చూసుకోవాలి. హృదయములో యథార్థత ఉందా లేదా చూసుకోవాలి. నీ గుండెల్లో యేసయ్య వచ్చి నివాసం చేస్తున్నాడా లేదా చూసుకోవాలి. ఎందుకంటే నీ భారం నా భారం, నీ శాపం నా శాపం, మనందరి శాపాలు సిలువకు తీసుకుని వెళ్ళి ఆయన శరీరం మీద సిలువకు కొట్టి ఆయన పరిహారం చేశాడని కొలసీ పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం చక్కగా మనతో మాట్లాడుతూ ఉంటుంది. అయితే చాలామందిలో ఎందుకు మరణం వెళ్తుంది? చాలామందిలో దేవుని ఆశీర్వాదాలు ఎందుకు రావడం లేదంటే, రక్షణలో నీవు స్థిరపరచబడలేదో, దేవుని వాక్యములో నీవు స్థిరపరచబడలేదో. దేవుని ఆత్మ నీకు రావాలి. దేవుని ఆత్మ నీలు కలిగి ఉంటే ధర్మశాస్త్రపు శాపం నీకు తగలదు, ఏ శాపం కూడా నీకు తగలదు. ఇంకో సంగతి, ఆరోగ్యంగా బ్రతకాలనుకుంటున్నావా? అభివృద్ధిలో ఉండాలనుకుంటున్నారా? ఆశీర్వదించబడాలనుకుంటున్నారా? దీవించబడాలనుకుంటున్నారా? ఈరోజు మీ జీవితాలు యేసయ్యకు అంకితం చేయండి. సామెతల గ్రంథానికి రండి, 3వ అధ్యాయంలో 6వ వచనం నుంచి అందరూ చదవండి. నీ ప్రవర్తన అంతటి యందు, అందరూ నీ ప్రవర్తన అంతటి యందు అందరూ ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని గదా అని నీవు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి అది చెడుతనము విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, ఎముకలకు సత్తువయు కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారు. యేసు శాపాన్ని తీసేశాడు, కానీ దాన్ని అనుభవించాల్సింది నీవు నేను. ఏంటి? దాన్ని తొలగించుకోవాల్సింది నీవు నేను. ఎలాగా? మన జీవితంలో చెడును విడిచిపెట్టి మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు మనం ఒప్పుకో. యేసు మన శాపాన్ని ఆయన తీసుకున్నాడు, ఆయన పరిశుద్ధతను మనకిచ్చాడు. మన దరిద్రతను ఆయన తీసుకుని ఆయన మీద వేసుకున్నాడు. ఆయన దీవెనను, ఆశీర్వాదాన్ని, ఐశ్వర్యాన్ని మనకిచ్చాడు. మన యొక్క నెమ్మది లేని స్థితిని తీసుకున్నాడు, ఆయన నెమ్మది మనకు అనుగ్రహించాడు. వినండి, ఈ రోజుతో మీ కుటుంబాల్లో ఉన్న శాపం మరలా 1000 తరాలు మీ ఇంటిని చేరదు అని నేను చెప్పగలను. ఈ రోజు మీకు ఆ విశ్వాసం ఉందా?
మీకు ఆ విశ్వాసం ఉందా? శాపం ఈ గడియ తర్వాత మరలా మీ ఇంట నీడలో కనబడదు, మీ వెంట కనబడదు. 1000 తరాలు ప్రభు మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. తూర్పునకు పడమర ఎంత దూరమో నా అతిక్రమాలను నీవు అంతా, భూమికి ఆకాశం ఎంత ఎత్తోనంట, ఆయనను ప్రేమించే బిడ్డల మీద ఆయన కృప అంత అధికముగా ఉంటుందట. ఆశీర్వాదం కావాలా? దీవెన కావాలా? ఆశీర్వాదం కావాలా? ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. మా పరమ తండ్రి, ఇదిగో దైవజనుడైన ఎలీషా షునేమీయురాలు ఇంటికి వెళ్ళి చచ్చిన బిడ్డ దగ్గర ప్రార్థన చేసి, ఆయన ప్రార్థించినప్పుడు ఆయన దగ్గర తల్లి లేదు, గెహజీ లేడు, చచ్చిన బిడ్డ. అలాగనే ఎలీషా నీకు మొర్రపెట్టి ఆ బిడ్డ మీద పొడువుగా చాచి పడుకొనగా ఆ బిడ్డను లేపిన దేవా, ఇదిగో చచ్చిన స్థితిలో ఉన్న, మృతతుల్యమైన స్థితిలో ఉన్న అనేక మంది బిడ్డలను బ్రతికించడానికి మా కొరకు యేసుక్రీస్తును పంపించావు, మమ్మను బ్రతికించావు. ఆత్మీయ స్థితిలో మరణాన్ని, శాపాన్ని దూరం చేసి ప్రకృతిలో శరీర సంబంధంగా అబ్రహాముకిచ్చే ఆశీర్వాదాలు, అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు, అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు అన్న రీతిగా ఇదిగో నీ బిడ్డలను ఆశీర్వదించబోతున్నందుకు నీకు మహిమ, నీకు స్తోత్రం, నీకు ఘనత యుగ యుగాలు నీకు చెల్లునుగాక. ఈ రోజు నుండి వారి హృదయాల్లో, వారి శరీరాల్లో రోగం కానీ, భారం కానీ, శాపం కానీ, తెగులు కానీ, వారి ఇంట కానీ, వారి యొక్క పొలములో కానీ, వారి బిడ్డల్లో కానీ ఎక్కడ శాపముండుటకు వీలు లేదు. యేసు నామమున వారిని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దీవించండి, దీర్ఘాయుష్యు దయచేయండి, ఫలభరితమైన జీవితం దయచేయండి. యేసు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దీవెనలు బిడలారా నిరంతరము మీకు తోడయ్యుండును గాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు మమ్మను సంప్రదించండి. Our phone numbers are 9440272335 and 99590479993 and 08832462 408. May God richly bless you.